Step into Value Zone. Value Zone. Hypermart. Button. విశాఖ ద్వారకా నగర్లో ఉన్న బైజ్యూస్ ట్యూషన్ సెంటర్ పై అయితే ఈ ఉదయం ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులంతా కూడా దాడికి తెగబడడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ సెంటర్కి సంబంధించిన ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు చేశారు, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ దాడికి పాల్పడడం జరిగింది, మనం ఇక్కడ ఒక్కసారి విజువల్స్లో చూస్తే బైజ్యూస్ ట్యూషన్ సెంటర్లో పూర్తిగా విలువైన ఫర్నిచర్ అంతా కూడా విద్యార్థి సంఘ నేతలు పూర్తిగా ధ్వంసం చేసిన విజువల్స్ మీరైతే చూస్తున్నారు స్క్రీన్ పైన. ఏం జరిగిందండి, అసలు ఎందుకు వాళ్ళు దాడికి పాల్పడడానికి కారణం ఏమని చెప్పారా మీకు? యాక్చువల్లీ మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. టు బి జెన్యూన్, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ వచ్చున్నా సరే మేము మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పేవాళ్ళం. బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ ఎవరు పిల్లలు కూడా లేరు. పిల్లలు ఉంటే కనుక వాళ్ళ ఇక్కడ గ్లాసెస్ బదులు కొడుతున్నారు. ఏదైనా ఇష్యూ గవర్నమెంట్తో ఉంటే యూ హ్యావ్ టు డీల్ విత్ గవర్నమెంట్, నాట్ విత్ అంటే ఇక్కడ లోకల్గా ఉన్న మాలాంటి కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇలాగా మేము అప్పటికి బయటికి వెళ్ళండి, బయట కూర్చొని చేసుకోండి, సో ప్లీజ్ అనే ఒక టోన్లో మాట్లాడుతున్నా సరే ఎవరు కూడా వినే పరిస్థితిలో లేరు. 9 మంది వచ్చున్నారు ఓవరాల్గా. 2 అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ చేతిలో రాడ్స్, 1 సెకండ్, రాడ్ ఏది నానా? ఐరన్ రాడ్స్. ఓకే, లిటరల్గా ఐరన్ రాడ్స్ తీసుకొని ఇలా బదులు కొట్టడం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ఫేర్ కదా. ఇది ఒకసారి మీరు చూడండి, ఇదిగో ఇలాంటి రాడ్స్తో తీసుకొని కొడుతున్నాం. మొత్తం 9 మంది చేతిలో కూడా ఇలాంటి రాడ్స్ ఉన్నాయా? వీ హ్యావ్ ద వీడియోస్, వీఆర్ సబ్మిటింగ్ టు ద పోలీస్ ఆల్సో. సో ఎంతమంది ఉన్నారు ఆ రష్లో మేము ఆపే పనిలోనే ఉన్నాం తప్ప ఎంతమంది చేతిలో రాడ్లు ఉన్నాయి ఇవన్నీ లెక్క పెట్టలేదు. వీ హ్యావ్ వీడియోస్ కంప్లీట్లీ. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. 100% మేము దీన్ని లీగల్గా ఫైట్ చేస్తాం. ఏమేమి డ్యామేజ్ అయ్యాయి, ఎందుకు అసలు ఏమైనా మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అనేది చేయడం జరిగిందా? ప్రయత్నం అంటే మేము యాక్చువల్లీ అడిగింది, సార్ మీకు ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఏంటి, సో ఇష్యూ ఏంటి అని కన్సర్న్ చెప్తే మీరు బైజూస్ వెంటనే మూసేయాలి. సో సార్ యాక్చువల్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది బయట కూర్చొని మీరు ఏదైనా చేయండి, మరి లోపలికి రాకూడదు. ఇప్పుడు ఈ టైంలో స్టూడెంట్స్ కూడా వచ్చే టైం ఇది, సో ఎవరికైనా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, సో మీరు బయట కూర్చోండి అని చెప్తే నో వన్ ఈజ్ లిజనింగ్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ పోలీస్కి మేము కాల్ చేస్తున్నాం. వెంటనే ఇమీడియట్గా ప్రైమరీ యాక్షన్ కింద మేమేం చేస్తున్నామంటే 100కి డైల్ చేస్తున్నాం. 100 పోలీసులు వచ్చారు, 2 ఇమీడియట్గా. సో 9 మంది వర్సెస్ 9 ప్లస్ మీ అండ్ మై స్టాఫ్ వీఆర్ ట్రయింగ్ టు రెసిస్ట్ అనమాట. దాని తర్వాత రాడ్లు తీసుకుని మా మీద ఎటువంటి దాడి చేయలేదు, బట్ ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విచ్చలవిడిగా దాడి చేస్తున్నారు. సో వన్ థింగ్, మాలాంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ హైదరాబాద్ లేకపోతే బెంగళూరు ఇలాంటి ప్లేసెస్ వదిలేసుకుని వచ్చి ఇక్కడ వైజాగ్లో కూడా బతకచ్చు అనే వాళ్ళకి ఇలాంటి ఒక చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే ఇంకా బెటర్లో ఉంటుందని ఫీలింగ్ మాకుంది. సో పోలీస్ ఈజ్ ఆల్సో ఇన్ అవర్ ఫేవర్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ అవర్ ఫేవర్. వీఆర్ జస్ట్ ఫేవర్ అంటే దే ఆర్ లిజనింగ్ టు అవర్ కన్సర్న్స్. అసలు ఎంత ఇక్కడ సెక్యూరిటీ గురించి అడిగారు, అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ కన్సర్న్స్ ఏమున్నాయో అని అడిగారు. సో వీఆర్ టాకింగ్ విత్ దెమ్. సో వీ ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ యూనో మధ్యలో ఏవైతే వస్తాయో అవన్నీ అవాయిడ్ చేయడం ట్రై చేస్తుంది. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, అంటే వాళ్ళు దేనికి ట్రై చేశారు ఈరోజు ఇంత ఒక్కసారిగా అటాక్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఈవెన్ మనకి 8th క్లాస్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ట్యాబ్స్ ప్రొవైడ్ చేసింది, దాంట్లో మీ బైజూస్ కంటెంట్ ఉండడం జరిగింది, దానిపైన అనేక రకాల విమర్శలు. అయితే అది ప్రభుత్వానికి మీ బైజూస్ సంస్థకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో సో ఈరోజు వైజాగ్లో ఉన్న ఈ ట్యూషన్ సెంటర్ పైన ఎందుకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు అంటే మీ ఆలోచన? సో యాజ్ పర్ వాళ్ళ సేవ్ ప్రకారం నేను చెప్పాలి అని అంటే వీఆర్ డూయింగ్ ఇట్ లైక్ కంప్లీట్ స్టేట్ వైడ్ మేము చేస్తున్నాము డిఫరెంట్ లొకేషన్లోనే. ఐ థింక్ తిరుపతి ఆల్సో గాట్ ఎఫెక్టెడ్. సో సేమ్ ఇదే సినారియో తిరుపతిలో కూడా జరిగింది, బట్ ఎంత బ్రేకేజ్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ దిస్ ఈస్ అడ్వర్స్ అంటే యాజ్ ఫర్ యాజ్ నౌ. సో ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం అసలు జనరల్లీ ఈ టైంలో ట్యూషన్కి పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏజ్ గ్రూప్ ఇన్ ద సెన్స్ 4th క్లాస్ టు 10th క్లాస్ ఈవినింగ్ క్లాసెస్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద ఈవినింగ్ ఓన్లీ. మార్నింగ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లాసెస్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రీజన్ కూడా ఉంటే కూడా స్పెసిఫిక్గా అంత రీజన్ కూడా ఏం చెప్పలేదు. సమ్ టైఅప్ విత్ ద గవర్నమెంట్ అని చెప్పేసి ఏదో సమ్ దానిపైన అంటే ఒక పర్పస్ ఏం లేదు, జస్ట్ ఏదో వచ్చి ఏదో చేశారు అంతే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కిడ్స్ లేరు. ఒకవేళ కిడ్స్ ఉంటుంటే సినారియో డిఫరెంట్గా ఉండదు కదా.
సో ఇప్పుడు మా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా కన్సర్న్ ఉంటే దే హ్యావ్ టు డీల్ విత్ గవర్నమెంట్స్, నాట్ విత్ కామన్ మ్యాన్ లైక్ మీ. ఎస్పెషల్లీ ఒక పాప ఇక్కడ వచ్చి కూర్చుని అదే సిచ్యువేషన్లో ఒక పాప లోపల ఉంటే యాజమాన్యంగా ఒక చిన్న గ్లాస్ ముక్క తన దిగిన హూ ఈజ్ రెస్పాన్సిబుల్? వీఆర్ రెస్పాన్సిబుల్. సో ప్లీజ్ బీ కాన్షియస్ గైస్. కొంచెం అట్లీస్ట్ మీరు ఏదైనా చేసేటప్పుడు ఎవరికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వాట్ ఈస్ ద కన్సర్న్ పాయింట్, మీరు ఏ విధంగా డీల్ చేయొచ్చు అనేది కొంచెం ఆలోచించి కొంచెం కన్స్ట్రక్టివ్గా వెళ్ళండి. అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయినట్టు కనపడుతోంది. అంటే ప్రాపర్టీ లాస్ వరకు మీ అంచనాకి ఎంత అయి ఉండొచ్చు? సో ప్రాపర్టీ లాస్ ఈజ్ అరౌండ్ ఆల్మోస్ట్ ఈ లోపల ఏవైతే మీకు చూపిస్తాను, జస్ట్ ఐల్ షో యూ నెక్స్ట్ క్లాస్. సో వాళ్ళకి ఒకవేళ బైజూస్ కంటెంట్ ఏదైతే గవర్నమెంట్కి అలాగే బైజూస్ సంస్థకి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో ఫైట్ చేయాలి, లేకపోతే బైజూస్ కంటెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సంస్థతో ఒక వేలో వాళ్ళ డీలింగ్ ఉండాలి. కానీ ఇలా ఒక్కసారిగా మాలాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ని విడిచి విశాఖ లాంటి ప్రాంతాల్లో ఒక మంచి సంస్థలో పనిచేయడానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా ఇలాంటి భయంకరమైన దాడులు చూడటం అనేది ఒక రకంగా భయాందోళనకు గురైన పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఈ దాడులకు తెగబడినప్పుడు వాళ్ళకి ఏమైనా అయ్యి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వీళ్ళు ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్కి వచ్చాం. ఇక్కడ ప్రొజెక్టర్ రూమ్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది ఎలా డ్యామేజ్ అయ్యింది అని చూపించే ప్రయత్నం క్లాస్ రూమ్కి తీసుకొచ్చారు. ప్లీజ్. నేను మీకు ఆల్రెడీ చూపించా కదా, లైక్ ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఐరన్ రాడ్స్తో ఇవంతా కూడా డిస్ట్రక్ట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ ఎవ్రీ సీసీ రికార్డింగ్ విచ్ ఇస్ హ్యావింగ్. సో బైజూస్తో ఉన్న వన్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ కన్సర్న్ వీ లుక్ ఫర్ ద సేఫ్టీ. సో ఎవ్రీ కార్నర్ ఈస్ కవర్డ్ విత్ సీసీ కెమెరా అండ్ సో ప్రాపర్ ఎక్విప్డ్గా మేము సేఫ్టీగా ముందరే పెట్టుకున్నాం. సో ఇక్కడ ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు, లోపలికి ఏమొచ్చి ఏం చేశారు అనేది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో ఈ ఈచ్ డిజిటల్ బోర్డ్ అంటే కొత్తగా మా అలాంటి వాళ్ళు అంటే మేము ఒక స్టార్టప్ రైట్, బైజూస్ అనేది ఒక పెద్ద స్టార్టప్. సో మాలాంటి వాళ్ళు ఒకటి కొత్త ఇనిషియేషన్ తీసుకుని కొత్త విధంగా పిల్లలకి చదివించాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఇలాగ ఒక స్క్రీన్ కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5.5 lakhs to 6 lakhs దాకా ఉండొచ్చు. ఇట్ ఈస్ అబౌవ్ ఒక స్క్రీన్ కాస్ట్. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 4 screens విచ్ ఇస్ గాట్ డిస్ట్రక్టెడ్. దాంతోపాటు టీవీస్, దాంతోపాటు అక్కడ ఉన్న డోర్స్, టఫ్ అండ్ గ్లాసెస్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ రైట్ నౌ అవన్నీ కూడా టఫ్ అండ్ గ్లాసెస్. అవి కూడా బద్దలు కొట్టారంటే ఎంత ఫోర్స్ఫుల్గా చేస్తుంటారో అనేది యూ హ్యావ్ టు అంటే పోలీస్ హ్యావ్ టు టేక్ అన్ అండర్స్టాండింగ్ ఓవర్ దిస్. అండ్ బయట టోటల్ కూర్చునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. పేరెంట్స్ నుంచి కూడా బైజూస్ సెంటర్స్ పై కొన్నిటిపైన ఒక రకమైన అభిప్రాయం ఉంది. సో ఎప్పుడైనా పేరెంట్స్ ఈ రకంగా మీ దగ్గరకు వచ్చి ఇలా క్వశ్చన్ చేయడం కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఫేస్ చేశారా? సో యాజ్ ఆఫ్ నౌ మీరు బైజూస్ గురించి ఏదైనా ఇష్యూ చూస్తున్నా సరే వీఆర్ హ్యావింగ్ అంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్ టువర్డ్స్ ఆల్ ద ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడ్రస్ చేస్తున్నాం. ఓకే, సో మేము చేయగలిగేది యాజ్ పర్ ద పాలసీ ప్రకారం, కంపెనీ పాలసీ ప్రకారం ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మేము చేస్తున్నాం. సో అండ్ ఐ థింక్ ట్యూషన్ సెంటర్ కూడా ఎందుకు మేము తీసుకొచ్చామంటే ఆన్లైన్లో అయితే ఎక్కువ ఇబ్బంది అంటే ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి మధ్య కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా స్ట్రాంగర్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇలా ట్యూషన్ సెంటర్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం. సో మాలాంటి వాళ్ళకి ఇదేంటంటే ఒక బిగ్ ఇనిషియేషన్. అఫ్ కోర్స్ అంటే మీరు బైజూస్ ట్యూషన్ సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తుంది కూడా టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి మధ్య ఒక బాండింగ్తో పాటు వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావాలని. బట్ ఇక్కడ మీరు ప్రతిదీ డబ్బుతో ముడిపెడుతున్నారు అనేది ఇప్పుడు ఈరోజు ఏఐవైఎఫ్ వాళ్ళు, ఏఐఎస్ఎఫ్ వాళ్ళు అంటే స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళ యొక్క వెర్షన్. సో దీన్ని మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? ఇక్కడ మాకు ఒక టీచర్కి మేము ఏదైతే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ప్రిఫర్ చేస్తామో ఆ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ అనేది వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. సో ఎవరైతే టీచర్స్ ఉన్నారో ప్రతి ఒక్క టీచర్ కూడా ఎక్స్పీరియన్స్డ్, ఇనఫ్ ప్యాషనేటెడ్ అండ్ ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము ప్రాపర్గా వాళ్ళు మీరు బయట ఏదైతే పే చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ పే చేస్తాం. వెన్ వీ వాంట్ టు ప్రొవైడ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ టు ఛార్జ్ రైట్. ఇప్పుడు 500 రూపాయలు ట్యూషన్ వేరు అండ్ వెన్ వీఆర్ ఛార్జింగ్
3,500 మేము అదే రకమైన ఒక టీచర్కి ₹1,00,000 పే చేస్తాం మేము ఇక్కడ. సో కాస్ట్ పర్ టీచర్ అనేది మాకు ఏదైతే ఉందో ఫ్రేమ్లో, సో వీ హ్యావ్ రేంజెస్ ఆఫ్ టీచర్స్ ఆల్సో. అంటే డీసెంట్ వర్స్ట్ కేసులో మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా దే ఆర్ హ్యావింగ్ 6 lakhs to 5 lakhs ప్యాకేజ్ అరౌండ్. సో ఇలాంటి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ని ఎక్వైర్ చేసుకుని ఒక స్టూడెంట్కి ఒక ఫస్ట్ అందాలి మనం చేసేది అనేది ఒక ఉద్దేశంతోనే బైజు రవీంద్రన్ సార్ అండ్ హూ ఎవర్ ద హైరార్కీ ఈజ్ విచ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఈజ్ ఆల్ సపోర్టింగ్ అస్ దిస్ వే. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు ఏదైతే డబ్బు పరంగా అంటున్నారు కదా, సో మరి నాలెడ్జ్ పరంగా ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరిగిందా అని అడిగారు. సో వీ హ్యావ్ ఇక్కడ ఇదే సెంటర్లో NMTC అని చెప్పేసి నేషనల్ మ్యాథమెటిక్స్ టెస్ట్ జరిగింది. దాని నుంచి 11 people ఆర్ దేర్ హూ ఆర్, అంటే మేము ఎప్పుడు కూడా బైజూస్ మీరు ఎప్పుడైనా చూస్తుంటే ట్యూషన్ సెంటర్, సో బైజూస్ ట్యూషన్ సెంటర్లో మీరు ఎప్పుడు ఇంకోటి చూస్తుంటే వీ నెవర్ ప్రమోట్ ర్యాంక్స్ అండ్ గ్రేడ్స్. మీరు సరిగ్గా చూడండి, ఏదైనా యాడ్లో కనిపిస్తుందా? వీ నెవర్ డూ దట్. సో ఇక్కడ మేము చేసేది ఏంటి, కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఒక పిల్లాడు ఆలోచించి వాడంతటా అది చదువుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెస్తామన్న ఈ దొంగ బైజూస్ సంస్థతో ప్రతి ఏటా 7వ తరగతి చిన్నారులందరికీ అన్ని తరగతుల చిన్నారులకి ల్యాప్టాప్లు ట్యాబ్లు పంచాలని చెప్పే నెపంతో 350 కోట్ల రూపాయలు ఏడాదికి ఒప్పందం చేసుకున్నారు. మనం బైజూస్ సంస్థ యొక్క చరిత్రలో పోతే ఇది విదేశాలకి డబ్బులు పంపించడంలో మనీ లాండరింగ్ కేసులో 9,200 పైమాట్ల మనీ లాండరింగ్ కేసులో ఇది కేసులు ఎదుర్కొని ఉంది. ఇటువంటి అవినీతి కేసులోని జగన్మోహన్ రెడ్డి నువ్వు బైజూస్ సంస్థ ఒప్పందం చేసుకుంటూ సిగ్గుచేటుగా ఉన్న రాష్ట్రం పరువు నువ్వు తీసినా నీకు సిగ్గు రావడం లేదు. అట్లాగే ఈరోజు ఈ బైజూస్ సంస్థ ట్యూషన్ల పేరిట ఒక్కొక్క విద్యార్థి దగ్గర 5,000 నుంచి 6,000 రూపాయలు చొప్పున ఏడాదికి వస్తారు 60,000 రూపాయలు కట్టలేని పరిస్థితి వస్తే బజాజ్ ఫైనాన్స్ తోటి EMI అట. అదొక ఇక్కడ ట్యూషన్ చదివించడమే మధ్యతరగతి విద్యార్థులకి ఏదైతే మళ్ళీ వడ్డీ వేస్తాకుండా ఫైనాన్స్ తోటి ప్రజల దగ్గర దోచుకుంటా ఉన్నారు ఈ నెపంతో. దీనిపై అనేక మార్లు AIYF ASF అనే ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా CM మినిస్టర్ల ఖాతాలోకి బైజూస్ సంస్థకి 350 కోట్లు ఇవ్వడం, వాళ్ళు కొన్ని కోట్లు పరిచాడు, మిగతా డబ్బు వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి మినిస్టర్లకు జోబుల ఖాతాలోకి సొమ్ము పోతా ఉందన్నది పెద్ద ఆరోపణ ఉంది. దీనిపై అనేక మార్లు హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తున వ్యవహరించింది. అందుకే ఈ రోజు AIYF ASF రాష్ట్ర సమితి పిలుపుల మేరకు ప్రతి జిల్లాలో బైజూస్ యొక్క సంస్థలపై దాడులు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా బైజూస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంకు విరమించుకోవాలి. ఏదైతే అవినీతిని చేసిన సొమ్ముని శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అత్యవసర క్యాబినెట్లో బైజూస్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ట్యూషన్ సెంటర్లను మూసివేయాలి. లేకపోతే భవిష్యత్తులో తల్లిదండ్రులను స్టూడెంట్స్ని తీసుకుని పెద్ద ఎత్తు ఇంకా మరింత ఉధృతమైన ఆందోళనలు చేసి బైజూస్ సంస్థ మూసేంత వరకు AIYF ASF మరిన్ని ఉద్యమ కార్యాచరణ చేపడుతుందని బైజూస్ సంస్థ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి, మినిస్టర్లకి AIYF ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకా నగర్ బైజూస్ సంస్థ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము.